కార్యక్రమంలో మరి తెలంగాణ ప్రభుత్వం యొక్క కార్యక్రమంలో మన పాఠశాలకు చేసినటువంటి శ్రీ చంద్రశేఖర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈ ప్రోగ్రాంలో మా పాఠశాలను ఎన్నుకొని ఈ చెట్టు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు మీ అందరికీ మరోసారి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేము కోరేది ఏంటంటే సార్, వాస్తవంగా డిపార్ట్మెంట్ చాలా సర్వీస్ చేస్తుంది, ఫారెస్ట్ లో సర్వీస్ చేస్తున్నారు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం పండ్ల చెట్లను ఫారెస్ట్ ఏరియాలో అంటే చిలకలుల అడవులకు దగ్గర ఉండే ప్రాంతంలో, ఊరికి దూరంగా ఉండే ప్రాంతంలో పండ్ల చెట్లను ఎక్కువ సప్లై చేసి నాటితే ఈ కోతులకు కొన్ని జంతువులకు ఆహారంగా ఉంటుంది. ఊర్లలో కూడా కోతులు వస్తే దాంట్లో బిడ్డలు దాన్ని తీసుకొని పోయి ఎక్కడో వదిలిపెట్టి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ హయ్యర్ అథారిటీస్కు వీలైనంత వరకు జంతువులకు మనుషులకు ఉపయోగపడేటువంటి పండ్ల చెట్లకు ప్రియారిటీస్తారని చెప్పేసి రేంజర్ ఆఫీసర్ ద్వారా ప్రభుత్వానికి వినియోగించాలని చెప్పి కోరుకుంటున్నాను సార్.
అదేవిధంగా సార్ చెప్పారు మీకు మంచి పండ్ల చెట్లను ఒక 10-15 ఇస్తామని. దానిలో మేము మీరు ఎప్పుడొచ్చి చూసుకున్నా ఆ చెట్టుకు ట్యాగ్ ఉంటుంది సార్. మా 3 స్టూడెంట్స్కు ఒక ట్యాగ్ మేము ఏర్పాటు చేసి చెట్లను సంరక్షించుకుంటాం సార్. దానికోసం మీరు ఆ విధంగా పండ్ల చెట్లు ఇస్తే మేము సంరక్షిస్తామని తెలియజేస్తూ మరి మా పాఠశాలకు వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. శుభోదయం. ఈరోజు పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో మన జెడ్పీఏ ఉన్నత పాఠశాలకు, గాంధీ స్మారక ఉన్నత పాఠశాలకు వచ్చి వాటి గురించి అవగాహన, పచ్చదనం గురించి, స్వచ్ఛదనం గురించి అవగాహన చెప్తూ విద్యార్థులనే భాగస్వామ్యం చేసి ఒక చెట్టు నాటడం, 2 చెట్లు నాటడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో కూడా అందరూ ఏదో ఒక సందర్భంలో ప్రతిదానికి ఎక్కడ స్థలం దొరికితే అక్కడ చెట్లు నాటి ఈ యొక్క కార్యక్రమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశించిన ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీ అందరి పేరు కోరుతున్నాను. థ్యాంక్ యూ.